చిక్కుడుకాయలు ఆల్ టైమ్ చిక్కుడు వేసుకుంటే సంవత్సరం పొడవునా మనము తీసుకోవచ్చు అనమాట. చిక్కుడుకి స్పెషల్గా కంటైనర్ కూడా అవసరం లేదు. ఇలా మనం సొరకాయలు అవి పెంచుకునేటటువంటి కంటైనర్లోనే చక్కగా వేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చిందో. ఇది కూడా ఇలా డ్రమ్లోనే వేసాను. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తుంటే భలే బాగుంటుంది. ఒక పావు కిలో అన్ని తెంపుకొని మళ్ళీ మనం ఒక 2 days అయ్యాక మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వండుకోవచ్చు. ఇదైతే మనం తీసుకోవచ్చు అండి. ఇంకా హార్వెస్ట్ చేద్దాము. చూడండి, మేము హాఫే నింపామండి మట్టి. ఇది చిన్న హాఫ్ డ్రమ్లో మళ్ళీ హాఫే ఉంది సాయిల్, అయినా బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారా, సొరకాయలు కిందనే వచ్చాయి, ఇట్లా పెరుగుతున్నాయి, మట్టిలోనే పడ్డాయి అన్నీ. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. లేతగా ఉన్నప్పుడే చిన్న చిన్నవే కట్ చేస్తున్నాను అనమాట, చక్కగా వండుకోవచ్చు అని. ఓకే, ఇవైతే చక్కగా మనము 3 సొరకాయలు అయితే తీసుకున్నాం కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరామాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మరిన్ని పువ్వులు కూరగాయలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో మనకు హార్వెస్ట్ ఉందని నేను చెప్పాను, సగం గార్డెన్ తీసేసాను. చాలా కూరగాయలు వస్తున్నాయి, అసలు కొన్ని వేస్ట్ అయ్యేవి అనమాట. కొన్ని వేస్ట్ అవ్వడం, కింద పడిపోవడం, హార్వెస్ట్కి లేట్ అవ్వడం, ఇలా ఉండేదని చాలా వరకు తీసేసాను. అయినా కూడా కొన్నే పెట్టాను. అయినా మళ్ళీ ఎవ్రీ 2 daysకి ఒక్కసారి నాకు ఒక చిన్న పళ్ళెం నిండా, అంటే ఒక బుట్ట నిండా కూరగాయలు అయితే వస్తున్నాయండి. ఆ హార్వెస్ట్ అయితే ఇవాళ చేద్దాం. సొరకాయలు అయితే చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే నాటు గులాబీలు అసలు ఎంత విరబోస్తున్నాయో. మీకు ఎక్కువ గులాబీలు కావాలంటే ఇలా కాశ్మీరీ రోజ్ కానీ ఇలాగా నాటు గులాబీలు పెట్టుకోండి. అసలు ఎంత అట్రాక్టింగ్ ఉంటాయి తెలుసా. ఇవి స్మెల్ కూడా సూపర్గా ఉంటాయి. ఎవ్రీడే ఫ్లవర్స్ వస్తాయండి, చాలా 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 బాగా వస్తాయి. బంచెస్ అనమాట. ఇవి అయిపోగానే మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి. అండ్ నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ పూలతోటి. గార్డెన్లోకి రాగానే ఇలా వెల్కమ్ చెప్తూ ఉంటాయండి. అయితే ఈరోజు మనము హార్వెస్ట్ చేద్దాము. హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు నా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ అయితే నేను ఒకసారి రివీల్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోలో కూడా చెప్పాలి కదండి మన దగ్గర ప్రోడక్ట్స్. ఓకే, సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే నేను ఇచ్చేటటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేది ఒక స్మాల్ కాంబో ప్యాక్. ఇది మీరు అన్ని 1/2 kg ప్యాకెట్స్. మీరు ఎక్కడైనా సరే చిన్న గార్డెన్ ఉన్నా సరే, బాల్కనీ గార్డెనింగ్ ఉన్నా సరే, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా సరే చక్కగా వాటికి ఇవ్వచ్చు అనమాట. తెలుసు కదా, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ప్లాంట్ గ్రోత్ NPK మిక్స్. అలాగే ఇది ఆర్గానిక్ వెజ్ బోన్ మీల్. బోన్ మీల్ ఏంటంటే రూట్స్ వేరు వ్యవస్థను చాలా బలంగా చేస్తుంది. ఫ్లవర్ మిక్స్ ఏంటంటే ఫ్లవర్స్ అంటే మొగ్గలు ఎక్కువగా వస్తాయి కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువ బ్లూమ్ అవుతాయి. అలాగే NPK మిక్స్, ఆర్గానిక్ NPK మిక్స్ ఏంటంటే మొక్క బలంగా బ్రాంచెస్ కానీ ఆకులు కానీ చాలా హెల్తీగా ఎదగడానికి, మంచి కలర్ రావడానికి NPK మిక్స్ ఉంటుంది అనమాట. వీటితో పాటు ఈ కాంబోలో 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వస్తాయండి. ఒకటి గిర్కావు జీవామృతము, అలాగే గిర్రావు పేడ, అలాగే కావు యూరిన్, కావు డంగ్, అలాగే తర్వాత పెరుగు, పాలు, నెయ్యి ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి పంచగవ్య. ఈ 2 మట్టిని సారవంతం చేస్తాయి. వానపాములు కానీ మైక్రోబ్స్ కానీ చక్కగా రిచ్గా ఉంటాయి అన్నమాట. ఫెర్టైల్ అవుతుంది సాయిల్. ఇది ఒక కాంబో ప్యాక్. అలాగే మా దగ్గర కొన్ని రకాల ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ ఉంటాయండి. ఇందులో ఏంటంటే ఒకటి భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇదేంటంటే కంప్లీట్గా అందరికీ సూటబుల్. 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్, చాలామంది ఫేవరెట్స్ ఉన్నారు దీనికి. అలాగే రోజ్ మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్, అంటే ఆల్రెడీ జుట్టు రాలిపోయిన తర్వాత రోజ్ మేరీ అనేది రీగ్రోత్కి బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. ఆనియన్ హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం వాడతారు. ఇది 3 రకాల ఆయిల్స్తో పాటు మా దగ్గర ఇది చక్కగా న్యూ ప్రోడక్ట్ అనమాట, సహజ కుంకుమాది తైలం. ఇది చక్కగా ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసింది, కుంకుమ పువ్వు. అలాగే ఇందులో మంజిస్టా, బీట్రూట్ ఇవన్నీ ఉంటాయి. చక్కగా గోల్డెన్ ఫేషియల్ లాగా మనకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఫస్ట్ అప్లికేషన్లోనే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే దీనికి ఉన్నాయి. అండ్ ఎవరికైనా కావాలంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ, వీటితో పాటు మా దగ్గర రీటా హెర్బల్ షాంపూ ఉందండి. ఇది కుంకుడుకాయలతో తయారు చేసింది అనమాట. రీటా, శీకాకాయ, అలాగే ఉసిరి వీటితోటి. అలాగే రోజ్మేరీ హెయిర్ షాంపూ ఉందండి. ఇది ఫ్రిడ్జీ హెయిర్ ఉన్న వాళ్ళకి చక్కగా స్మూత్ అవ్వటానికి. అలాగే కొంతమందికి షాంపూలు ఇష్టం లేని వాళ్ళకి షాంపూ పౌడర్ యూజ్ చేస్తుంటారు. రీటా, శీకాకాయ పౌడర్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా అవైలబుల్ ఉంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా అవడానికి హెర్బల్ హెన్నా, హెర్బల్ ఇండిగో ఉంది. హెన్నా అప్లై చేసి ఇండిగో అప్లై చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో అనమాట.
అండ్ వాటితో పాటు మొరింగా హెయిర్ ప్రోటీన్ మాస్క్ ఉంది. అప్పుడప్పుడు ప్రోటీన్ మాస్క్ మనం జుట్టుకు వేస్తూ ఉంటే కనుక చక్కగా హెల్దీగా ఉంటుంది, మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి, ఇంకా అదర్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు వెళ్దాము. మంచి హార్వెస్ట్ అయితే ఉంది. హార్వెస్ట్ వీడియోలోకి వెళ్ళి చక్కగా మీరు కూడా ఈ హార్వెస్ట్ ఎండింగ్ దాకా చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ముందుగా అయితే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దామండి. కండిషన్ కూడా ఈ చిక్కుడుకాయల కంటైనర్లోనే నేను సొరకాయ ముక్క కూడా పెట్టాను. ఇది రౌండ్ సొరకాయ. ఇది ఈ పిందెలకి మనము చూసుకొని మనము ఈవినింగ్ టైంలో చక్కగా వాటికి మనము పాలినేషన్ అయితే హ్యాండ్ పాలినేషన్ చేస్తూ ఉండాలి, అప్పుడే బాగా వస్తాయండి. అయితే చిక్కుడుకాయలు విత్తనాలు అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు కూడా చిక్కుడుకాయలు ఆల్ టైం చిక్కుడు వేసుకుంటే సంవత్సరం పొడుగునా మనము తీసుకోవచ్చు అనమాట. చిక్కుడికి స్పెషల్గా కంటైనర్ కూడా అవసరం లేదు, ఇలా మనం సొరకాయలు అవి పెంచుకునేటటువంటి కంటైనర్లోనే చక్కగా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి నేతి బీరకాయ, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది కూడా ఇలా డ్రమ్లోనే వేసాను. అండ్ ఇక్కడ కూడా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఆల్ టైం చిక్కులు తీసుకుందాం. ఇవి ఫ్రెష్గా కోసుకొని మనం వండుకుంటే ఎంత బాగుంటాయో. లియో జరుగునానా, ఇవి కూడా విత్తనాలు బాగా వచ్చేస్తాయి. వీటికి మీరు చిక్కుడుకాయలకి స్పెషల్గా కంటైనర్ కూడా అవసరం లేదండి. మీరు ఏదైనా ఒక వెజిటబుల్స్ సొరకాయలు బీరకాయలు అలా వేసుకున్నా కూడా వాటిలో వేసుకున్నా సరిపోతుంది. చూడండి ఇట్లా బంచెస్ వస్తాయి, చాలా బాగా వస్తాయి. చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తుంటే భలే బాగుంటుంది. ఒక పావు కిలో అన్ని తెంపుకొని మళ్ళీ మనం ఒక 2 days అయ్యాక మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వండుకోవచ్చు చక్కగా. ఒక్క పురుగు కానీ ఏమీ లేవు, చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇట్లనే మనం వెళ్తే చూడండి సొరకాయ ఎంత బాగుందో. ఇది ఇంకొంచెం గ్రోత్ అవ్వాలి. ఓకే, ఇదే కంటైనర్లో సొరకాయ ఇంకా బీరకాయలు కూడా పెట్టాను. ఇదిగోండి బీరకాయలు ఎంత చక్కగా వస్తున్నాయి పిందెలు. అండ్ మనం ఏంటి ఈ రోలో మొత్తం ఇలా ప్లాన్ చేస్తాం అనమాట. ఇక్కడైతే ఒక పెద్ద సొరకాయ ఉంది, ఇదైతే మనం తీసుకోవచ్చండి. మనకు కావాల్సిన కూరగాయలు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ కూడా చక్కగా మనం ఇదిగోండి ఇందులో కూడా బీర, తర్వాత ఆల్ టైం చిక్కుడు మంచిగా ఈరోజు ఒక పావు కిలోని అన్నీ తీసుకుంటున్నాను. వండేస్తే సరిపోతుంది. చపాతీ చేసుకుంటే చక్కగా హెల్దీగా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. పిల్లలకి పెట్టినా కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. ఇదిగోండి 4 ముక్కలే, ఎక్కువ అవసరం లేదు. నేను 4 ముక్కలు చాలని వేసాను. మళ్ళీ ఇలా వస్తున్నాయి హార్వెస్ట్, బోల్డని హార్వెస్ట్ వస్తాయండి గార్డెన్లో. నేను వారం తప్పకుండా ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాను, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్. ఇట్లా డ్రమ్ము లోపలికి వచ్చాయి, ఇట్లా తుంచితే వచ్చేస్తాయి చిక్కుడుకాయలు. భలే బాగుంటుంది హార్వెస్ట్ చేస్తుంటే. ఇక్కడ పిందెలు ఉన్నాయి, ఇంక ఇక్కడ బోలెడన్ని పిందెలు వచ్చాయి చూడండి. ఇవన్నీ నేను డ్రమ్లో పెంచుతున్న మొక్కలే. చూసారు ఎన్ని పిందెలు ఉన్నాయి సొరకాయలు. ఇక్కడ ఒక పెద్ద సొరకాయ అయితే ఉంది. ఇక్కడ ఉన్నాయా, పెద్ద కావాలేదా? ఓకే, ఇంకా ఇది కూడా మనకు నెక్స్ట్ హార్వెస్ట్లో తీసుకోవచ్చు కాబట్టి ఇది వదిలేస్తున్నాను. ఇంకా ఈ కంటైనర్లో చూడండి ఇంకా ఉంది, ఇది కూడా కొంచెం పెరగాలి. సొరకాయలండి ఇవి. ఇటు సైడ్ మొత్తం చూసారా ఇట్లా చక్కగా అల్లుకుపోతున్నాయి. అక్కడ మీరు చూడొచ్చు, అది వచ్చేసి నేతి బీర. ఇవి సొరకాయలు బీర. ఇక్కడైతే మనం ఒక సొరకాయ హార్వెస్ట్ చేద్దాము. చూడండి మేము హాఫే నింపామండి మట్టి. ఇది చిన్న హాఫ్ డ్రమ్లో మళ్ళీ హాఫే ఉంది సాయిల్, అయినా బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసారా సొరకాయలు కిందనే వచ్చాయి, ఇట్లా పెరుగుతున్నాయి, మట్టిలోనే పడ్డాయి అన్నీ. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇట్లా వేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఒక సొరకాయ ఉందండి మొక్క. ఈ మొక్కలో కూడా పిందెలు వచ్చాయి. మనం ఇక్కడైతే ఒకటి ఉంది, ఇది హార్వెస్ట్ చేద్దాం. ఇదైతే మనం ఇలా పెట్టేసి ఇక్కడ ఉంది చూడండి.
లేతగా ఉన్నప్పుడే చిన్న చిన్నవే కట్ చేస్తున్నాను అనమాట, చక్కగా వండుకోవచ్చని. ఓకే, ఇవైతే చక్కగా మనము 3 సొరకాయలు అయితే తీసుకున్నాం కదా. మనం వంగ ముక్కలైనా ఏవైనా కూలర్ టబ్స్లో అయితే ఒక 3-4 ముక్కలు అయితే పెట్టుకోవచ్చండి. చక్కగా బాగా వస్తుంది హార్వెస్ట్. కొంచెం సాయిల్ మిక్సింగ్ మనం కలుపుకునేటప్పుడే అన్ని ఈక్వల్ పోర్షన్స్లో మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే పశువుల ఎరువు కానీ మీకు దొరికితే కనుక బాగా మాగిన పశువుల ఎరువు తీసుకోవాలి. సరిపోతుంది అనమాట. వీటి లైఫ్ స్పాన్ కూడా మోర్ దెన్ 90 డేస్ కూడా ఉండదు, 3 మంత్సే వస్తాయి. కాబట్టి మీకు హార్వెస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కంపోస్ట్ కలుపుకొని మళ్ళీ మనం మొక్కలు పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి, అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. కానీ వీక్లీ వన్స్ అయితే మీరు ఏదైనా ఒక ఫర్టిలైజర్ మొక్కలకి ఇస్తూ ఉండాలండి. ఎన్పీకే రిచ్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. లేదా మీరు కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసినా సరే అది కూడా ఇవ్వచ్చు. మొక్కల గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు సమ్మర్లో అయితే సూపర్గా వస్తాయి, ఏవి రోగాలు కనిపించవు, మొక్కలకి చాలా అద్భుతంగా పెరుగుతాయి. అండ్ అప్పుడప్పుడు కొద్దిగా పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా పెరుగుతాయండి మొక్కలు, చాలా 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 ఆరోగ్యంగా ఉంటాయి. నేను చూస్తున్నారు కదా మీరు, 2 డేస్కి ఒకసారి నేను కొన్ని మొక్కలు పెట్టినా కూడా మళ్ళీ బుట్ట నిండా హార్వెస్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. మనము ఇలా చిన్న చిన్న కూలర్ టబ్స్లో, డ్రమ్స్లో అన్ని రకాల కూరగాయ మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. కొన్ని మొక్కలు పెట్టినా కూడా ప్రాపర్గా మనం అరేంజ్ చేసుకుంటే కనుక చక్కని హార్వెస్ట్ అయితే మనము హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవైతే ముళ్ళులు ఉంటాయండి. పెన్నాడ వంకాయ కొంతమందికి చాలా చాలా ఇష్టం. ఇవేమో గుత్తి వంకాయ పొడుగు. ఇవ్వండి, పెన్నాడ వంకాయ కూడా ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. నేను చాలా మొక్కలు తీసేసానండి, కొన్నే పెట్టాను, అయినా కూడా మా హార్వెస్ట్ మాత్రం తగ్గట్లేదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇవి ఇంకా పెరగాలి. ఇక్కడ ఉన్నాయా, ఇక్కడ ఒకటి ఉంది, వీటికి కొంచెం ముళ్ళులు ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి. టమాటా మొక్కలు కాయలు అయిపోయేటప్పుడు ఇట్లా ఎండిపోతాయండి. ఎప్పుడైనా టమాటాలు ఇట్లా మొక్క మీద పండితే మంచి పుల్లగా, అసలు ఎంత పుల్లగా ఉంటాయో, ఇవి జ్యూసీగా ఉంటాయి. ఓకే, అండ్ ఇదైతే నేను డ్రమ్ములో పెట్టానండి వంకాయలు. ఇవి లాస్ట్ టైం కొన్ని తీసుకున్నాను, ఇప్పుడు ఉన్నాయా చూస్తున్నాను, ఇంకా పెరగలేదు, కొంచెం పెరగాలి. ఈ క్యాలీఫ్లవర్ దాంట్లోనే కొన్ని వంకాయలు పెట్టానండి. ఈ పొడుగు వంకాయలు చూడండి ఇట్లా అయిపోతాయి. ఇవ్వండి, ఇవైతే బలం పెరిగాయి. మొక్కకు బలం లేకపోతే బ్రాంచెస్ కూడా ఎక్కువ రావు. ఇవైతే గుత్తి వంకాయలండి. ఇంత పెద్దగా అవుతున్నాయి కానీ చాలా లేతగా ఉంటున్నాయి అన్నమాట తీసుకున్నప్పుడు. చూడండి ఎన్ని వచ్చాయి. మనం ఆర్గానిక్గా పెంచుకునే కూరగాయలు ఎప్పుడు కూడా ఎక్కువ హార్వెస్ట్లు వస్తాయండి. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ తోటి మట్టి ఎప్పుడు కూడా ఫర్టైల్గా ఉంటుంది కాబట్టి చక్కగా బోల్డ్ అన్ని మనం ఆర్గానిక్గా పెంచుకునే కూరగాయలు ఎప్పుడు కూడా చక్కగా ఎక్కువ అయితే తీసుకోవచ్చండి. పండ్లైనా కూడా, కూరగాయలైనా కూడా, ఈవెన్ ఫ్లవర్స్ అయినా కూడా, ఏవైనా కూడా. చూడండి మనం కోస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. చాలామంది టమాటాలు రెడ్ అవ్వట్లేదు అని నాకు చెప్తూ ఉంటారు. నేనైతే ఏం చేయను చూడండి, మనం జస్ట్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం తప్ప వారానికి ఒకసారి అవే వాటంతట అవే చక్కగా ఇవి పండిపోతుంటాయి. మళ్ళీ నేను హార్వెస్ట్ వచ్చినప్పుడు పండినవన్నీ తీసుకుంటుంటాను. 2 రోజులు. ఈ సొరకాయ చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత షైనీగా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు. బీరకాయలు చూడండి ఎలా వస్తున్నాయో. అన్ని ఫ్రెండ్స్ అన్నమాట. అన్ని మొక్కలు ఒకదాని మీద ఒకటి అల్లుకుపోయి చక్కగా వస్తున్నాయి. నేను ఒకప్పుడైతే టమాటాలు బుట్టలు బుట్టలు తీసుకున్నా అండి, విపరీతంగా తీసుకున్నా. టమాటా పచ్చళ్ళు కూడా పెట్టాను, మీకు అందరికీ పంపించాను. ఇప్పుడైతే చాలా వరకు తగ్గించేసాను. మా వరకే చేస్తున్నా కానీ అయినా కూడా అన్ని టమాటాలు ఇంకా అయిపోతాయి. 2 రోజులు అవుతుంది నేను హార్వెస్ట్ చేసి. మళ్ళీ ఇవాళ కూడా బుట్ట నిండా కూరగాయలు వచ్చాయి.
ఇక్కడ తీసుకుందాం. ఇదిగోండి, కొన్ని అయితే పిచ్చుకలు అవి ఇవి పొడిచి తినేస్తున్నాయి. ఇదిగోండి టమాటాలు బాగా పండిన వాటిని తింటున్నాయి. ఇక్కడ ఉన్నాయి. చాలా వరకు తీసేసాం, అయినా కూడా వస్తున్నాయి. ఇవేమో వంకాయలండి, ఇందాక చూడలేదు. చూడండి, ఓ అమ్మ ఎన్ని వచ్చాయి చూసారా. నేను పెట్టిన ఒక 10 మొక్కలు కూడా లేవండి. కొన్ని ఈ వంకాయలు, కొన్ని టమాటాలు, కొన్ని సొరకాయలు, బీరకాయలు, ఇలా కొన్ని పెట్టాను. అయినా కూడా వచ్చినప్పుడు అంతా మళ్ళీ బుట్ట నిండా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇలా పండించుకోవచ్చు. ఇది బ్రహ్మ విద్య ఏం కాదు, చాలా ఈజీగానే గ్రో చేసుకోవచ్చు అండి. మీరు ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవాలనుకుంటే కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వ్లాగ్తో, మంచి హార్వెస్ట్తో ఇక్కడే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.